ఎవరూ పట్టించుకోక మతిహీనులై రోడ్లపై తిరుగుతున్న దిక్కులేని అభాగ్యులను చేరదీసి సేవ చేస్తున్న అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో మరో అభాగ్యుడిని చేర్చి పునర్జన్మనిచ్చారు బాలరాజు అనే సమాజ సేవకుడు. మనం చూస్తున్న ఈ అభాగ్యుడి పేరు కూడా తెలియదు. మన్సూరాబాద్కు చెందిన బాలరాజు గారు తను ఒక అనాథ అని తెలుసుకుని తన వద్దే ఉంచుకున్నారు. అయితే వర్షాకాలం రావడం, దానికి తోడు తన మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చౌటుప్పల్ పోలీసుల సహాయంతో అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. నమస్కారం అండి. నా పేరు రాంబాబు, హెడ్ కానిస్టేబుల్, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాను. నా పక్కన కూర్చున్న వ్యక్తి గుర్తులేని బాబు. ఇతను మతిస్థిమితం లేదండి. ఈ పక్కన కూర్చున్న సార్ పేరు బాలరాజు గారు. ఎల్బీ నగర్ మల్సూరాబాద్ వద్ద ఉన్న డబల్ బెడ్రూమ్ లో వద్ద టీ స్టాల్ నడుపుతా ఉంటాడు. గత 3 నెలల క్రితం ఈ బాలుడు మతిస్థిమితం లేకుండా వచ్చి అక్కడ తిరుగుతుండగా బాలరాజు గారు చేరదీసి చిన్న చిన్న సహాయ పనులు చేయించుకుంటూ ఆహారం అందిస్తూ ఉండేవాడు. కాలక్రమేణా ఇప్పుడు వర్షాలు పడుతున్నతని అతని మతిస్థిమితం అనేది ఇంకా ఎక్కువైపోయి అతను ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటున్నాడో తెలియకుండా వింతగా ప్రవర్తిస్తున్నట్టు అతను ఇతని బాధలు భరించలేక ఈ బాలుడికి పునర్జన్మ ఇవ్వాలనే ఉద్దేశంతో పోలీసు స్టేషన్ కు వచ్చి మమ్మల్ని సంప్రదించగా మేము కూడా ఆశ్రమం గురించి గొప్పగా తెలియపరిచి, పర్వాలేదండి వాళ్ళు బాలుని బాగా చూసుకొని ఆరోగ్యవంతుని చేసి వాళ్ళ కుటుంబ దగ్గరికి చేరవేర్చే వాళ్ళ కెపాసిటీ వాళ్ళకు ఉన్నది. ఇప్పటివరకు కూడా చాలా మందిని అలా చేర్చారని చెప్పేసి మేము కూడా వాళ్ళకి సహకారం అందించడం కోసం వాళ్ళతో పాటు మేము ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. ఈ బాబుకు పేరు గాని ఊరు గాని ఎలాంటి తెలియదు. మతిస్థిమితం అయితే పూర్తిగా లేదు. అతనికి కొంచెం ఆరోగ్యపరంగా ట్రీట్మెంట్ అందించి బాగుపరిచి వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చవలసిందిగా ఆశ్రమాన్ని మా పోలీస్ శాఖ తరఫున కోరుకోవడం జరిగింది. పేరు బాలరాజు, మల్సూరాబాద్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లో ఉంటాను. ఈ బాబు గత 3-4 నెలల నుంచి వచ్చినప్పుడు ఎండాకాలం కాబట్టి పండుకుందానికైనా ఉందానికైనా సౌకర్యం ఉండేది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ సౌకర్యాలు లేవు. అంతకుముందు కన్నం గిట్ల పెట్టినాం, చూసినాం, మంచిగా చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు లేవు కాబట్టి ఇది ఎలా చేర్చాలో తెలియక పోలీస్ స్టేషన్ కాడికి పోయినాం. కూర్చొని మాట్లాడి అదే మన కానిస్టేబుల్ గారిని తీసుకొని వచ్చినాం. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగనే ఈ బాబుని గిట్లా మంచి చేసి ఆ తర్వాత మాకు అప్పగించిన లేదు. ఆ తర్వాత మేము తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఏడుండ్రో వాళ్ళకి అప్పగిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు హరిశంకర్ గౌడ్ అండి. మేము మన్సూరాబాద్ ప్రెస్ కాలనీ ఉంటాము. ఈ అబ్బాయి ఈ బాలరాజు తరఫున వచ్చి బాధపడి వస్తుంది కాబట్టి ఈ అబ్బాయిని తీసుకొచ్చి మేము పోలీసు వాళ్ళ సహకారంతో ఈ ఆశ్రమానికి చేర్పించడం జరిగింది. అతడు ఆరోగ్యంతో పరమశివుడు బాగా చేయాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఆ అబ్బాయిని బాగా చేసి మీరు కొద్దిగా మంచిగా మాకు అప్పచెప్తారని మేము అనుకుంటున్నాం. పోలీసు వాళ్ళ శాఖ సహాయం తీసుకున్నాం. రాగానే రిసీవ్ చేసుకున్నందుకు ఆశ్రమం వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం ఆశ్రమంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లగా వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. తన పేరు కూడా తెలియని ఈ నిర్భాగ్యుడు ప్రస్తుతానికి అమ్మానాన్న అనాథ ఆశ్రమంలోనే ఉంటున్నాడు. ఈ వీడియో చూస్తున్న ఇతని కుటుంబ సభ్యులు ఆశ్రమానికి వచ్చి తీసుకువెళతారని శ్రీశంకర గురూజీ కోరుతున్నారు.